హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ స్నేహాస్ వరల్డ్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా అంటే చాలా బాగున్నాం. సో మేము ఫ్యామిలీ అందరం కలిసి పాపికొండలు భద్రాచలం ట్రిప్కి వెళ్ళాము. ఫస్ట్ అయితే భద్రాచలంలో ఎర్లీ మార్నింగ్ దర్శనం కంప్లీట్ చేసుకొని టిఫిన్ చేసి మళ్ళీ అక్కడ నుండి పాపికొండలు అయితే స్టార్ట్ అయిపోయాము. 2 అవర్స్లో మేము పాపికొండలకి రీచ్ అయ్యాము. అండ్ ఇంతకన్నా ముందు నేను స్కూలింగ్లో ఉన్నప్పుడు పాపికొండలు ప్లేస్కి వెళ్ళాను, కానీ అంతగా రూట్ అస్సలు ఏం గుర్తులేదు. మళ్ళీ కొత్తగానే అనిపించింది. అప్పుడెప్పుడో చిన్నప్పుడు 8th క్లాస్ అంటే చిన్నవాళ్ళమే కదా. సో మేమైతే పాపికొండలు బోటింగ్ పాయింట్ దగ్గరికి మార్నింగ్ 9:30 కల్లా రీచ్ అయ్యాము. బట్ మేము వెళ్ళినప్పుడు మాత్రం క్రౌడ్ చాలా ఉండే. మేము వెళ్ళినప్పుడు లాంగ్ వీకెండ్ కాబట్టి చాలామంది వచ్చారు. సో మొత్తం వెళ్ళడమే ఫస్ట్ మేము ఎక్కాల్సిన బోట్ దగ్గరికి వెళ్ళిపోయాము. యాక్చువల్గా మేము ఎక్కాల్సిన బోట్ ఏపీడీడీసీ వాళ్ళది హరిత బోట్. మేము వెళ్ళేసరికి మోస్ట్లీ ఫిల్ అయిపోయాయి పైన చైర్స్, అండ్ కింద ఎందుకో సమ్ ఇష్యూ అయ్యి మేమైతే వేరే బోట్ ఎక్కాల్సి వచ్చింది. లిటరల్లీ వేరే బోట్ ఎక్కడానికి మేమైతే 1.5 hours అలా వెయిట్ చేసేసాము. అండ్ దానికంటే ముందు మనకు టిఫిన్ ప్రొవైడ్ చేస్తారు కదా, సో మేము బయట తినేసి వచ్చాం కాబట్టి మేమైతే టిఫిన్ స్కిప్ చేసేసాము. ఆఫ్టర్ 1.5 hours వెయిటింగ్ తర్వాత మేము భద్రాద్రి జలవిహారానికి బోట్ అయితే ఎక్కాము. ఫస్ట్ మేమే ఎక్కాం కాబట్టి ఎక్కడ కూర్చోవాలని డిసైడ్ అవుతున్నాం. సో ఎవరికైనా బోట్ ఎక్కిన తర్వాత కార్నర్కి కూర్చోవాలి, ఆ వాటర్ అన్నీ ఇంకా క్లియర్గా చూడాలని ఉంటుంది కదా. సో మా డిస్కషన్ కూడా అదే. బోట్లోకి అందరు ఎక్కగానే ఫస్ట్ అయితే మాకు లైఫ్ జాకెట్స్ ఇచ్చారు. ఆయన లైఫ్ జాకెట్స్ ఎలా వేసుకోవాలో డెమో చూపించారు. సో అందరు లైఫ్ జాకెట్స్ వేసుకున్న తర్వాత అరౌండ్ 11 or 11:50 కల్లా మా బోట్ రైడ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ ముందు అంకుల్స్ కనిపిస్తున్నారు కదా, వాళ్ళందరూ ఫ్రెండ్స్ అంట. ఓన్లీ అంకుల్సే ట్రిప్కి వచ్చారు. చాలా అంటే చాలా ఫన్ జనరేట్ చేశారు. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, మీకే అర్థమవుతుంది. మీరు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. రోడ్ ఉంటుంది సార్. ఇక్కడ నుంచి మనం తర్వాత ఒక విలేజ్ కానీ కరెంట్ కానీ ఏమి ఉండదు సార్. ఈ విలేజ్ వరకే. అండ్ ఈ విలేజ్ నేమ్ వచ్చేసి పోచవరం సార్. ఈ విలేజ్ నేమ్ వచ్చి పోచవరం. ఆ విలేజ్ నేమ్ టేక్పల్లి చెప్పారు. టేక్పల్లి అనే విలేజ్ ఏలూరు వెల్లేరు సార్. అలాంటి ఏముండదు సార్. ఈ గోదావరి అనే రోడ్ వే సార్. మా అద్వైత అయితే ఎంత సతాయిస్తుందో అనుకున్నాం. అంటే తనకి ఇవన్నీ కొత్త కదా, సో వాటర్ చూసి భయపడుతుందేమో, ఏడుస్తుందేమో, అసలు ఉండలేదేమో అనుకున్నాం. బట్ మేము అనుకున్న దానికంటే చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసింది. ఏ పేరెంట్స్కి అయినా కూడా వెళ్ళిన ప్లేస్లో పిల్లలు మంచిగా జాలీగా ఆడుకుంటేనే వాళ్ళకు కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుంది. సో మాకైతే ఈ ట్రిప్ మొత్తం చాలా పీస్ఫుల్ అండ్ చాలా జాయ్ఫుల్గా ఉండే. మా అద్వైత అస్సలు సతాయించలేదు బంగారుడు. వాళ్ళు సొంతంగా చేపలు కట్టేసి అక్కడ సంతకు తీసుకెళ్ళి అమ్ముతారండి. మనకి సోమవారం సంత ఉంటదండి. ఈ చేపలు తీసుకెళ్ళి అమ్ముతారండి. చెప్పండి సార్.
సో అట్లా వెళ్తూ ఉంటే మనకు ఫస్ట్ స్టాప్ వచ్చేసి పేరంటాలపల్లి. అక్కడ శివాలయం ఉంటుంది. అక్కడ బోట్ 30 మినిట్స్ అలా ఆగుతుంది. 30 మినిట్స్లో మనం శివుని దర్శించుకొని, అండ్ అక్కడ చాలా ఫేమస్ హ్యాండ్ క్రాఫ్టెడ్ ఐటమ్స్ ఉంటాయి, మనకి ఇష్టం ఉంటే కొనుక్కోవచ్చు. ఆ హ్యాండ్ క్రాఫ్టెడ్ ఐటమ్స్ అయితే చాలా అంటే చాలా నచ్చినాయి. నేను మ్యాక్సిమం తీసుకుందామని అనుకున్నా, బట్ అప్పుడు షాప్స్ ఓపెన్ చేయలేదు. ఎప్పుడు నేను స్కూలింగ్లో ఉన్నప్పుడు చూసాను అవి. సో ఇప్పటికీ అవి కూడా అవే ఉన్నాయి. ఇదైతే గుర్తుంది బాగా. అండ్ సో అక్కడ అంతా అయిపోయిన దేవుని దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ బోట్లోకి వచ్చి లంచ్ చేయాలి. అక్కడే లంచ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత సో అక్కడ నుండి కొంచెం దూరం వెళ్తే అప్పుడు పాపికొండలు అనేవి ఎగ్జాక్ట్గా స్టార్ట్ అవుతాయి. అలాగే స్టార్టింగ్ ప్లేస్ కి రీచ్ అయిపోయాం. పేరింటాలపల్లిలో కొనుగోలు చేసుకున్నటువంటి బ్యాంబో ఆర్టికల్స్, బోర్డ్స్, ఫ్లవర్స్, ఫ్రేమ్స్, హట్స్, హౌసెస్ అన్ని కూడా పడి Once again,